శనార్థులు ఇయల సుతా చెప్పుకునేటివి మస్తు ముచ్చట్లున్నాయిలా అవన్నీ చూసే కంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం. వచ్చిందట ఎన్నికల నోటిఫికేషన్. ఇక ఇప్పటి నుండి అందరూ లీడర్లల్లా ఒకటే టెన్షన్. బీఎస్పీకి గుడ్ బై చెప్పిన ప్రవీణ్ కుమార్ సారు మరి చేరుతాడా కేసీఆర్ సార్ దగ్గరికి? మోడీ సారు సభ హిట్టు, ఈసారి కూడా పక్కా అంటే 400 సీట్లు. పోస్ట్ మ్యాన్ కాల్ చేసిండు ఉత్తరాలను, తరువాత పోలీసులు అరుచుకున్నారు బందోబస్తుగా. మన దేశంలో అతిపెద్ద పండుగ అంటే ఏది అంటే దసరాను సంక్రాంతి అని చెప్తాం, కానీ కాదుల్లా ఓట్ల పండుగ. అవును, మన తలరాతలు మార్చే అతిపెద్ద పండుగ అదేనుల్లా. ఇక మొత్తానికి ఎలక్షన్ల సందడి మొదలు కాబోతుంది. అసలు ఎప్పుడు, ఏ తారీఖు నాడు, రిజల్ట్ ఏనాడు అన్న ముచ్చట్లు అన్నీ క్లియర్గా చెప్తా వినుండ్రి. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ సార్లు ఈ ఎలక్షన్ కి సంబంధించి షెడ్యూల్ సుతా విడుదల చేసిర్రు. ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అటు ఎలక్షన్ కోడ్ సుతా అమల్లోకి వచ్చింది. ఈ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ తో పాటు సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ లలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. So now our request is to all the voters to get inked. Please, the entire team in the ECI is ready to ink the voters. Please join us. Andhra Pradesh on 11th June 24 with 175 assembly constituencies. These are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of Gazette notification would be 18th of April 2024, or date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. 18th अप्रैल को गजट नोटिफिकेशन होगा और डेट ऑफ पोलिंग वुड बी 13th of May. Date of counting in the entire country would be 4th of June for all by-elections, for the assembly elections, for the parliamentary elections. इसका मैप कुछ इस तरह का दिखाई देगा. इस समय तक हम इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start, and by that time, other than that, entire South India would be complete, entire Western India would be complete, Northeast would be complete. 543 parliamentary constituencies, of which 84 are reserved for SCs and 47 are reserved for STs. మన మోడీ సారు రోడ్డు షోకి జనాలల్లా మస్తు గట్టిగా రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ మోడీ సారు నాగర్ కర్నూలు జిల్లాకి పోయి సుత మస్తు మాట్లాడిండు సార్ మాటలు మీరు సుత ఉమ్మల్క వినుండ్రి. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తూ ఉంది. ప్రపంచమంతా మన ప్రియతమ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు. మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాలు, ఆ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి 17కు 17 స్థానాలు తెలంగాణ ప్రజలు మనల్ని ఆశీర్వదించి విజయం సాధించడం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా దోపిడీ చేయడం జరిగింది. తెలంగాణను దోచుకున్నది సరిపోలేదని ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీరు బ్రాండీ వ్యాపారం పేరుతో అక్కడ కూడా అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ కుటుంబం దాని సందర్భంగా మనం చేస్తున్నాను. దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో 17కు 17 సీట్లు తెలంగాణ ప్రజలు గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. గ్యారంటీల పేరుతో గారడీలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రజలను సంఘటితం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.
రైతులకు 6,000 అకౌంట్ చేయడంలో మోడీ పైసలు, పేదవాడికి మోడీ బియ్యం నెలకు 5 కేజీల చొప్పున అనేక విషయాలలో తెలంగాణ ప్రజలకు మోడీ గారు అండగా ఉన్నారు. వారు మనందరితో తెలుగులో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు మోడీ గారు. వారు దేశమంతా చేసినటువంటి ప్రతి ఉపన్యాసాన్ని కూడా నా తెలుగు ప్రజలకు అందించాలనే తపనతో ప్రధానమంత్రి గారు వారు ఇచ్చే అన్ని ఉపన్యాసాలను కూడా తెలుగులో అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్ ద రేట్ ఆఫ్ నమో ఇన్ తెలుగు, నమో ఇన్ తెలుగు మీరు టైప్ చేస్తే అన్ని ఉపన్యాసాలు కూడా ట్విట్టర్లో మీరు వినవచ్చు అని సంబిధమయిస్తున్నాను. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని 400 సీట్లతో फिर एक बार फिर एक बार फिर एक बार फिर एक बार अगले बार నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ नमस्कारालो। नागर कुर्नूल का ये जन सैलाब, आपका ये स्नेह ये बता रहा है कि तेलंगाना भी यही ऐलान कर रहा है, अब की बार और साथियों तेलंगाना भी कह रहा है तीसरी बार कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को चकनाचूर कर दिया है। और अब तो मुश्किल ये है कि यहां कांग्रेस के पंजे का कब्जा हो गया है। पहले बीआरएस की महालूट और अब कांग्रेस की बुरी नजर, ये वैसे ही हालत है जैसे कि कुएं से निकले खाई में गिरे। कांग्रेस के लिए तो पूरा राज्य तबाह करने के लिए 5 साल भी बहुत है। जब यहां ज्यादा संख्या में बीजेपी सांसद चुन करके आएंगे तो कांग्रेस को भी अपनी मनमानी करने में बहुत मुश्किल होगा। और इसलिए इस बार तेलंगाना में सभी लोकसभा की सीट भाजपा का कमल खिलना चाहिए। तेलंगाना के लोगों की बात सीधी मुझ तक दिल्ली में पहुंचे, इसके लिए मुझे यहां सभी सांसद जीत करके आए तो बहुत बड़ी मदद मिल जाएगी, ताकि मैं आपकी अच्छी सेवा कर सकूं। जब यहां बीजेपी के सांसद होंगे तो आपकी तकलीफ, आपकी आशा आकांक्षा ज्यादा तेजी से मुझ तक पहुंच पाएगी। और मैं आपको विश्वास दिलाता हूं कि आपकी हर अपेक्षा पूरी करने के लिए मैं दिन रात एक
సుత రాజకీయ పరిణామాలు మస్తుగా మారుతున్నాయిలా. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల గెలవగానే బయట పార్టీలలో ఉన్న లీడర్లంతా కాంగ్రెస్ పార్టీలకి దునుకుతున్నారు. అంతేకాకుండా నిన్న ఢిల్లీ నుండి ఈడీ సార్లు వచ్చి కవితక్కని అరెస్ట్ చేసి ఢిల్లీకి పట్టుకొని పోయిండ్రు. ఇవాళ బీఎస్పీ పార్టీల నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు రాజీనామా చేసిండు. అవునోలా బీఎస్పీ పార్టీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇవాళ రాజీనామా చేసిండు. బహుజన సమాజ్ పార్టీ నుండి బయటకు వస్తున్నట్లు సార్ చెప్పిండు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పొత్తు ముచ్చట బయటికి రాగానే బీజేపీ పార్టీ 3 సార్లు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి మా పొత్తుని అడ్డుకోవాలని చూస్తుందని ప్రవీణ్ కుమార్ సార్ అంటున్నాడు. బీజేపీ పార్టీకి భయపడి నేను నమ్ముకున్న సిద్ధాంతాలను వదిలిపెట్టనని సార్ ఇట్లా అన్నాడు. అంతేగాక చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ట్వీట్ చేసిండు. భారత రాష్ట్ర సమితితోని మేము మరి పొత్తు పెట్టుకున్నాం. వారు మాకు 2 సీట్లు కేటాయించడం జరిగింది. మరి బహుజన్ సమాజ్ పార్టీలో చేరినా కూడా ఎలాంటి రాజీ పడని పోరాటం నేను సాగించి పార్టీ భావజాలాన్ని నేను గ్రామ ప్రజల్లోకి రాష్ట్ర ప్రజల్లోకి మోసుకొని పోయినా. కానీ అలాంటి వ్యక్తిని నేను ఒకసారి మరి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతా. అందుకొరకే నేను మరి ఈరోజు రాజీనామా బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని మరి స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసం, దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, లౌకికవాదాన్ని బతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంకొక ఉద్దేశంతో ఇవాళ జగనాల సారు ఇడుపులపాయల వైసీపీ పార్టీ నుండి ఎలక్షన్ల పాల్గొన్న అభ్యర్థులను ప్రకటించిండు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జగనాల సారు మాట్లాడుకుంటా ఖచ్చితంగా 2 నెలలకి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పిండు. ఈసారి సుత బరాబర్ 175 సీట్లు గెలుస్తామని సారు బల్లగుది చెప్తున్నాడు. ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్నా ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. దానిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు 2 కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశాం. కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ 200 మందిలో ఏకంగా 77% మంది గ్రాడ్యుయేట్స్, ఆ పై చదువులు చదివిన వాళ్ళు. మైనారిటీస్కి కూడా ఇంతకుముందు 5 స్థానాలు ఇస్తే ఇవాళ 7 స్థానాలతో మైనారిటీ సంఖ్యను కూడా
బాగా పెంచగలిగినామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. అదొక చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని కూడా చెబుతూ, ఈ ఎన్నికల్లో దాదాపుగా 81 స్థానాలలో ఎమ్మెల్యేలను మార్పు జరిగింది. 18 ఎంపీ స్థానాలు కూడా మార్పు జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. కానీ మార్పు కాబడిన వాళ్ళందరికీ కూడా, ఎవరైతే కూడా టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఔచితమైన స్థానం ఖచ్చితంగా ఇస్తూ, ఏదో ఒక రూపకంలో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను. నిన్న మొత్తం ఒకటే హడావిడి తెలంగాణలో. ఒక దిక్కేమో రేవంత్ సారు ముస్లిం అన్నలకి ఇఫ్తార్ విందిచ్చిండు, ఇంకో దిక్కేమో మోడీ సారు రోడ్ షోలో పాల్గొన్నారు, ఇంకో దిక్కేమో మన కవితక్కని ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ సార్లు విచారణ చేసి చివరాఖరికి అక్కని అరెస్ట్ చేసి ఇక రాత్రిలి విమానంలా ఢిల్లీకి పట్టుకొని పోయినరు. అక్కని విచారించినకి వచ్చిన సార్లు వచ్చిన సంధి మొదలు అక్కని అరెస్ట్ చేసి ఢిల్లీ పట్టుకొని పోయేదాకా ఏమేం జరిగిందంటే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితని ఈడీ సార్లు అరెస్ట్ చేసి పట్టుకొని పోయిర్రు. నిన్న మిట్ట మధ్యాహ్నం 1:45 నుంచి వెళ్ళి 6:45 వరకు ఈడీ సార్లు కవితకు వాళ్ళ ఇంట్లోనే విచారణ చేసి శివరాకర్కి అరెస్ట్ చేసిర్రు. కవితకు అరెస్ట్ ముచ్చట తెలియంగానే కేటీఆర్ సారు, హరీష్ రావు సార్లు సుత ఇద్దరు బంజారాయిల్స్లో ఉన్న కవితకి ఇంటికి వచ్చిర్రు. ఆయన సుత నెస్సేపు దాకా పెద్ద సార్లు లోపలికి రానియలేదు. ఇంటి బయటనే బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు, కొంతమంది పార్టీ లీడర్లు అందరు రోడ్డు మీద కూర్చొని మోడీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్ అనుకుంటా కమల పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటా ధూమ్ధాం చేసిర్రు. ఇంకా అరెస్ట్ ముచ్చట తెలవంగానే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ అధికార ప్రతినిధులు అందరు సుత కవితకి ఇంటికి వచ్చిర్రు. అక్క అరెస్టు అన్యాయమని, కావాలని ఇట్లా ఇరికిచ్చిరని, దీన్ని మేము న్యాయపరంగా ఎదుర్కొంటామని అంటున్నారు. అటు కవితకు అరెస్ట్ కి వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ధర్నాలు, రాసరోకలు, నిరసనలు చేస్తున్నారు. హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా కవితకు అరెస్ట్ అన్యాయం, అక్రమం అని హరీష్ రావు సార్ మాట్లాడిండు. అటెంకల దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో మాకు తెలుసు. అరెస్టులు మాకు కొత్త ఏం కావు. అరెస్టులతోని, బ్లాక్ మెయిల్తోని మమ్మల్ని ఎవరేం చేయలేరు. మా పార్టీ పుట్టిందే ఉద్యమంలో నుంచి అని ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేస్తామని హరీష్ రావు సార్ మాట్లాడిండు. సార్ మాటలు ఓ పారు మీరు కూడా ఇన్నుర్రి. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీఏ స్వయంగా చెప్పింది, వి విల్ నాట్ టేక్ ఎనీ కోయసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది. ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానములో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు, అది సాయంత్రం 6:30 తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర. ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తా ఉన్నారు. అటు ఈడీ కేసులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు, ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది. ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తా ఉంది. ఇవాళ మా పార్టీ క్యాడర్ను, మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తా ఉన్నారు. బట్ ఎవరు ఎన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు. ఈ అక్రమ కేసులు, నిర్బంధాలు మాకు కొత్త కాదు. మా పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో, తప్పకుండా ఉద్యమిస్తాం. ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం. ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తాం. అదేవిధంగా న్యాయపరంగా కూడా తప్పకుండా పోరాడతాం. ఇక
ఇప్పుడు ఎక్కడ చూడు మొత్తం హలీం బట్టీలే కనిపిస్తాయి. పొద్దంతా బట్టీల మీద ఉడకబెట్టి సాయంకాలం కాగానే అన్న మాకంటే మాకు ఇయ్యమని మరీ ఎగబడతారు హలీం కోసం. రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది మళ్ళా. నిన్న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సర్కారు సుత ముస్లిం అన్నలకి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. చేలో ఒకసారి అక్కడికి పోయి ఎవరెవరు వచ్చిండ్రు, ఏం మాట్లాడారు, గముచ్చట్లేందో ఒకసారి అరుచుకొని వద్దాం పాలి. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఎల్బీ స్టేడియంలో ముస్లిం అన్నలకు అక్కలకు ఇఫ్తార్ విందుని ఇచ్చిండు. అటెంకల చిన్నపిల్లలకు తోపాలను సుతం వంచిండు ముఖ్యమంత్రి సారు. అది అయినాక ముస్లిం మత పెద్దలను కలిసిండు రేవంత్ సారు. మునుపు కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు ఏమేం పనులు చేసిరో ఒకసారి గుర్తు చేసిండు రేవంత్ సారు. అంతేకాదు ఇప్పుడు సుత కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉన్నది కాబట్టి ఏమేం చేస్తామన్న ముచ్చట కూడా ముస్లిం అన్నలకు మత పెద్దలకు చెప్పిండు రేవంత్ సారు. అంతేకాదు పాత బస్తీల మెట్రో స్టేషన్ వీలైనంత తొందరలో ముస్లింలకు ఒక యూనివర్సిటీ సుత స్టార్ట్ చేస్తాం. అంతేకాకుండా మైనార్టీలకు 4% రిజర్వేషన్ మేమే కల్పించడం, అన్ని రంగాలలో సుత మైనార్టీలకు మంచి స్థానం కల్పిస్తామని చెప్పిండు సారు. అటెంకల అందరూ ఒక్క పొద్దు ఇడ్చిర్రు. आप लोगों को मालूम है हम जिम्मेदारी लिए सेक्युलर सरकार चलाने के लिए कांग्रेस सरकार में क्रिश्चियन माइनॉरिटी, मुस्लिम माइनॉरिटी, हिंदू सबको साथ में लेकर हम आगे लेकर जाएंगे. जब जब कांग्रेस पार्टी सत्ता में थे माइनॉरिटी के लिए हम 4% रिजर्वेशन दिए और कॉर्पोरेशन से लोन्स भी दिए. अब इस बार भी माइनॉरिटी वेलफेयर के लिए कांग्रेस पार्टी अच्छा प्रोग्राम्स लेकर आएंगे. तो तेलंगाना में यूनिवर्सिटी से एक यूनिवर्सिटी को ज़रूर माइनॉरिटी वाइस चांसलर बनाने के लिए मैं बात दिया हूँ. आप लोगों से मैं साफ कहना चाहता हूँ. चंद्रायन गुट्टा में मेट्रो रेल के लिए ये ओल्ड सिटी बोले तो मैं बोला ये ओल्ड सिटी नहीं है, ये ओरिजिनल सिटी है. वो ओरिजिनल सिटी को हम लोग मेट्रो रेल देने के लिए वादा किए. जो भी डबल बेडरूम घर देने वाले आने वाले दिनों में कॉर्पोरेशन से लोन देने वाले हैं सब सारे माइनॉरिटी भाइयों का हिस्सा, आपके हिस्सा आपको बराबर मिल जाएंगे, आपके घर पे मिल जाएंगे. आके पूछने का दरखास्त रखने का कोई ज़रूरी नहीं है. ఆంధ్ర రాజకీయాలలో ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకునుడు, మాటలు అనుకుడు రోజు రోజుకి ఇంకొంచెం ఎక్కువ అవుతున్నాయి తప్ప అస్సలే తగ్గుతలేవు. చంద్రం సారు వాళ్ళ గురించి మాట్లాడుకుంటా వాళ్ళు సినిమాలల్లా హీరోలు కావచ్చు, నేను బయట రాజకీయాలల్లా అస్సలైన హీరోని అనుకుంటా ముద్రగడ్డ పద్మనాభం సారు మామూలుగా మాట్లాడలేదు. అసలు సార్ ఏమన్నాడో ఓ లుక్ వేసుకోండటు. అవునల్లా ముద్రగడ పద్మనాభం సార్ చంద్రం సార్ని లొకేషన్ సార్ని జరంత గట్టిగానే అరుచుకున్నాడు. నాకు పాఠాలు చెప్పే వాళ్ళ ఇరియాల నాకే పాఠాలు చెప్తున్నారని అంటున్నాడు. మీదేంది పొడుగు, అసలు మీ దగ్గరికి ఎందుకు రావాలో చెప్పురు అని గట్టిగా అడిగిండు సారు. అంతేకాదోలా నేను అసలు రాజకీయాలకు రానికే కాపులకు అసలు సంబంధమే లేదు, రాజకీయాలు మా దగ్గర మీరు నేర్చుకోవాలని అంటున్నాడు. సార్ ఇంకేమన్నాడో మీరే ఇన్నుర్రీ. ఫౌండర్లో నేను ఒకనండి. పార్టీ స్థాపనలో దురదృష్టం కొద్దీ కొన్ని శక్తులు వారితో నన్ను దూరం చేశారండి. అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మళ్ళీ వారిని చేరుకోగలిగారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నానండి. మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడున్న నటులు ఎవరో కూడా పుట్టి ఉండరు అనుకుంటున్నాను నేను. 62లో రాజకీయాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏబిసిలు కూడా రావండి. మా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది బీసీ వర్గాలండి, దళిత వర్గాలు. కొంతమంది అయితే పల్లెల్లో ఆ తండ్రి గారి కాళ్ళ మీద నీళ్ళు పోసి ఆ పల్లెల్లో నీళ్ళు అలా స్నానం చేసి మీద పోసుకునేవారండి. అటువంటి అభిమానం పొందిన కాన్స్టిట్యున్సీ అండి. వారి భిక్ష వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానండి. దీంట్లో ఎవరి ప్రమేయం లేదండి. నా వర్గాన్ని, నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి. అక్కడ కులం కాదని నా వర్గం ముఖ్యం. రకరకాల పోస్టులు పెడతా ఉన్నారు, తెలియక పెడతా ఉన్నారు. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, రాజకీయాల హీరో అని. అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారు కుటుంబంకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారండి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు.
రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను. వీళ్ళందరూ ఎవరు లేరు మా పాఠ చెప్పడానికి. వీళ్ళకి హక్కు లేదు. రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా. ఒకప్పుడు సైకిల్ బెల్ వినబడిందంటే పోస్ట్ మ్యాన్ వచ్చిండా అని అందరూ అటు దిక్కే చూసేటోళ్ళు. పట్నంలో కొలువులు చేస్తున్న కొడుకులు మడి ఆర్డర్ చేసిండేమో అని ముసలోళ్ళు, దరఖాస్తు పెట్టుకున్న కంపెనీలకు వెళ్ళి కొలువు ఉత్తరం వచ్చిందేమో అని కొలువుల కోసం ఎదురు చూసే అన్నలు, మంచి ముచ్చటైనా చెడు ముచ్చటైనా ఏ ముచ్చటైనా మోసుకొచ్చేది పోస్ట్ మ్యాన్ అన్ననే. అటువంటి పోస్ట్ మ్యాన్ అన్న ఒక దగ్గర ఏం చేసిండో చూపిస్తా చూడుండ్రి. ఇక ఈ పనికిరాని పేపర్లు కాదోల్లా, అవన్నీ పోస్ట్ ఆఫీస్కి వచ్చిన కారట్లు, జనాలకు ఇంటింటికి తిరిగి ఇవ్వాల్సిన ఉత్తరాలు, ఏటీఎం కారట్లు, ఇంకా ఎల్ఐసి పేపర్లు. ఉత్తరాలు వంచేటి పోస్ట్ మ్యాన్ అన్ననే ఇగో గిట్లా అగ్గిల గాలబెట్టిండు. అసలు ముచ్చట ఏందంటే ఈ ఉత్తరాలన్నీ రంగారెడ్డి జిల్లా షాద్నార్ మండలంలో ఉన్న ఊర్లకు వచ్చిన ఉత్తరాలంట. ఈ పోస్ట్ మ్యాన్ అన్న పేరు శ్రీధరు. వచ్చిన ఉత్తరాలు అన్ని ఇంటింటికి తిరిగి ఇట్లా ఇచ్చి రావాలి కదా, కానీ ఆ పోస్ట్ మ్యాన్ ఏం తిరగాలి, ఎవరికి ఇచ్చి రావాలనుకున్నాడో ఏమో గానీ ఈ ఉత్తరాలు అన్ని గిట్లా షాద్నార్ మిలీనియం టౌన్షిప్ దగ్గర మునుపు వచ్చిన ఉత్తరాలను కాలబెట్టిండంట. అట్లా కాలబెడుతుంటే అట్లా కెలిపోయే కొంతమందికి అన్న చేసేది చూసి గట్టిగా అడిగితే ఉలుకులేదంట, పలుకులేదంట. గట్లా కాలిపోతున్న పేపర్లలో ఉత్తరాలు, ఆధార్ కారాట్లు, ఎల్ఐసి పేపర్లు, జనాలకిచ్చే మస్తు పేపర్లు ఉన్నాయంట. చూసేటోళ్ళకి ఇట్లా జనాలకిచ్చే కారాట్లు, పేపర్లు, ఉత్తరాలు ఎందుకు గాలబెడుతున్నావు అని అడిగితే బరాబర్ నాకు తిరిగి ఓపికే లేదు, అందుకనే గాలబెడుతున్నా అని చెప్పిండట. పోస్ట్ మ్యాన్ చెప్పిన జవాబుని షాక్ అయినరట. ఇట్లా షాక్ అయి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసిర్రట. ఇక పోలీసు అన్నలు వచ్చి అన్నని అరెస్ట్ చేసిర్రు. ఇంటింటికి తిరిగి ఉత్తరాలు ఇచ్చే పోస్ట్ మ్యాన్ అన్నకి ఇట్లా చేసినందుకు ఇచ్చానికి పైన పెద్ద సాలుసుతో అన్నను కొలువులో నుంచి తీసేసిర్రట. మరి తీయరా, పని శాత కాకుండా నేను చేయనలే గాని అందరికి ఉత్తరాలు ఇస్తున్నా అని చెప్పి ఇట్లా గాలబెట్టుడేంది చెప్పుర్రి. దాంట్లో ముఖ్యమైన కారట్లు ఉంటాయి. మనీ ఆర్డర్లో పట్టణంలోనే కొడుకులు వాళ్ళ అమ్మ నాయనలకు పంపే పైసలు ఉంటాయి. ఇట్లా చేస్తే ఎట్లా అని అందరు మస్తు తిడుతున్నారు. ప్లీజ్ అంటే ఎందుకు మంది కదా అవి ఎందుకు అట్లా చేస్తున్నావు? మంది కాలు పెడితే నీకు ఏమొస్తుంది? ఎవరంటే పెట్టమన్నారు? సార్ ఎవరు? నేనే అని పెట్టాను సార్. ఎందుకోసం అంటే పెట్టాను దాన్ని? చాలా రోజులైంది సార్ అది. చాలా రోజులు అంటే ఎందుకు బట్వాడా చేయలే? ఎందుకు బట్వాడా చేయలే? బట్వాడా చేయాలన్నా అవుతా? చేయలేదు సార్. ఎందుకు చేయలేదు? నీ వల్ల ఎంతమంది జీవితాలు ఆగమైతాయి అవి? పంచాను సార్, నేను పంచాను సార్. మరి ఎందుకు కాల పెడుతున్నావు? నువ్వు పంచకపోతే ఎందుకు కాల పెడుతున్నావు? ఇవన్నీ ఏంటివి? ఇటు చూడు, ఇవన్నీ ఏంటివి? ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.